చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని సినీ నటుడు ప్రభాస్ శ్రీను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. తిరుపతి ప్రతిసారి దర్శనానికి తిరుమల దర్శనం వచ్చినప్పుడు కాణిపాకం దర్శనం చేయకుండా వెళ్ళను. వినాయకుడు ఆరాధ్య దైవం. నాకు మహా వినాయక భక్తుని. అండ్ ప్రతి మా ఊళ్ళో 37 సంవత్సరాల నుంచి నేను వినాయకుడు ఆరాధన చేస్తాను. సో వినాయకుడు అనేది నేను కంపల్సరీగా తిరుపతి వచ్చేటప్పుడు తిరుమల వచ్చేటప్పుడు కాణిపాకం దర్శనం చేసుకుని వెళ్తాను. అది నా ఆనవాయితీ. పంతొమ్మిది ఉగాదికి ఉత్సాహ భగత్ వస్తుంది. పెద్ద సినిమా చేశాను, పౌర్ణ సినిమా చేశాను. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ప్రశాంత్ డ్రాగన్ సినిమా చేస్తాను. ఈ సినిమాలన్నీ రన్నింగ్లో ఉన్నాయి. భగవంతుని దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల నాకు మంచి భవిష్యత్తు ఉండాలని మా భగవంతుని వినాయకుడు. నెక్స్ట్ మీ ఫ్రెండ్ ప్రభాస్ గారితో అదే పౌర్ణ సినిమా చెప్పాను. అనురాలు ఆలయ అభివృద్ధి ముందుకి ఇప్పటికీ చాలా అభివృద్ధి ఉందండి. ఫస్ట్ నేను ఒక కోవిడ్ బిఫోర్ వచ్చాను, కోవిడ్ తర్వాత వచ్చాను, మళ్ళీ ఒక 3 years బ్యాక్ వరకు ఇప్పుడు వచ్చాను. అప్పటికి ఇప్పటికీ కోవిడ్ అనేది చాలా డెవలప్ అయింది. చాలా అడ్వాన్స్గా, చాలా నీట్గా, మెయిన్ ఎస్పెషల్లీ నీట్నెస్ చాలా పరిశుభ్రంగా చాలా బాగుంది. అండ్ చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది.